అసలే చలికాలం. చలి మామూలుగా లేదు. అసలుకి బయటికి రావాలన్నా చాలా కష్టంగా ఉంటుంది, అంత చలిగా ఉంది. అయితే ఈ చలిలో ఈ రొంప దగ్గు ఇవి కూడా ఎక్కువ ఉంటాయి. అయితే నోటికి కొంచెం కారంగా రుచిగా కావాలంటే ఈ పచ్చడిని ఒకసారి ట్రై చేయండి. హలో అండి అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. అయితే ఈ వీడియోలో వచ్చేసి నేను కొత్తిమీర పచ్చడి సింపుల్గా తొందరగా అయిపోయిద్ది. నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేసిన ఫోన్లో చూసి, నా సొంతంగా ఏం కాదు. కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేశారు. నేనైతే ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా చేసిన. ముందుగా కారాన్ని తగిన పచ్చిమిరకాయలు తీసుకొని కొంచెం నూనె వేసి వేపుకొని తర్వాత అవి తీసి పక్కకు పెట్టేసి, తర్వాత నూనె వేసి మళ్ళీ టమాటా ముక్కలు దాంట్లోనే ఉల్లిగడ్డ వేసేసా. అవి కొంచెం మగ్గిన తర్వాత కొంచెం చింతపండు వేసా. అది కూడా కొంచెం మగ్గిన తర్వాత మనం కొత్తిమీర మంచిగా కడిగి పెట్టుకున్న కొత్తిమీరని తీసి ఫ్రెష్గా ఉన్నది దాంట్లో వేయడమే. చెప్పడం రాదు, ఏమనుకోబాకండి. అది మంచిగా మగ్గనివ్వాలి. అది కూడా కొంచెం మగ్గిన తర్వాత మనం ముందుగా వేపి పెట్టుకున్న పచ్చిమిరకాయల్లో కొంచెం చిన్నులపాయలు వేసి సాల్ట్ వేసి కొంచెం లైట్గా బరకగా మిక్సీ పట్టేసి తర్వాత మళ్ళీ దాంట్లోనే మనం తర్వాత వేపి పెట్టుకున్న టమాటాలని కొత్తిమీరని అవి కూడా వేసి ఇదిగో ఇలా కొంచెం పేస్ట్ లాగా చేసుకోవడం, పేస్ట్ కాదు కొంచెం బరకగా. అయితే తాలింపు కోసం జీలకర్ర, ఆవాలు, పచ్చెనగపప్పు, మినపప్పు వేసి అవి వేగిన తర్వాత మనం పట్టి పెట్టుకున్న పచ్చడిని దాంట్లో వేయడమే. అయితే నూనె ఏంద్రా బాబు ఎంత వేసింది అనుకోమాకండి, అది ఫస్ట్ అలా ఉంటుంది. తర్వాత వేగిన తర్వాత అంత ఏముండదు, ఎందుకంటే ఇది పచ్చి వాసన అంతా పోవాలి. అది వేగిన తర్వాత బాగుంటుంది. ఇంకా వేగిన తర్వాత వేడివేడి అన్నంలో పచ్చడి వేసుకుంది అంటే చాలా. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఎందుకంటే